వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మై సెట్వింగ్స్ అఫీషియల్. సో చాలా రోజుల తర్వాత మేము మా బెస్ట్ ఫ్రెండ్ కలడానికి వెళ్తున్నాము. అండ్ తను మ్యారేజ్ కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు దాన్ని వెళ్ళి కలిస్తే మొత్తం అది ఖచ్చితంగా తిడుతుంది, కొడుతుంది, ఎందుకు రాలేదని అంటుంది. కలిసి అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు వేరేగా ఉంటుంది, కలిసిన తర్వాత వేరేగా ఉంటుంది. అఫ్కోర్స్ నేను తన మ్యారేజ్కి వెళ్ళలేదు, బట్ నేను తన మ్యారేజ్ రోజు చాలా బాధపడ్డాను, ఏడ్చాను, ఎవరికి చెప్పుకోలేనంత బాధపడ్డాను. ఇప్పుడు అవుతున్నాను, బట్ ఆ రోజు ముందు నిజంగానే బాధపడ్డాను. సో ఈరోజు తను వైజాగ్ వచ్చింది. యాక్చువల్లీ తను ఇప్పుడు హైదరాబాద్కి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది, ఎప్పుడో మ్యారేజ్ అవ్వగానే వెళ్ళిపోయింది ససరాలకి. సో ఈరోజు తను వచ్చింది కాబట్టి మనం వెళ్ళి కలుద్దాం. ఈరోజు కదా యాక్చువల్లీ ఎస్టర్డే వచ్చింది, బట్ బయట చాలా ఎక్కువ ఎండగా ఉంది కదా. సో నేను ఎక్కువ ఎండలో తిరగలేను, అందుకే లేదు. దానికైతే నేను నిన్న ఎస్టర్డే వస్తానని చెప్పాను, బట్ రాలేదు. ఈరోజు ఏమొచ్చి కూడా వస్తాను రాను అని ఇలా చెప్పాను. సో చూద్దాం వెళ్ళిన తర్వాత అది ఎలాగా రియాక్ట్ అవుతుంది. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా ప్రియ అయితే రెడీ అవ్వలేదు. అది ఏం చేస్తుందో చూద్దాం. నేను పెద్దగా ఏం కాదు వస్తుంది, జస్ట్ బ్లాక్ జీన్ అండ్ లాంగ్ టీ వేసుకున్నాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి, చాలా సమ్మర్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ వేసుకున్నాను. ముందు వేసుకున్న గందా ఫేస్ అవంతా అయితే నేను చేంజ్ అయ్యాను అనుకుంటున్నాను, ఎందుకంటే లిప్స్టిక్ రాసుకున్నాను. అదిగా రెడీ అయితే నేను ఏమవ్వలేదు. ఈవెన్ మస్కారా రాసుకుందాం అనుకున్నా, బట్ ఒకసారి మనకి దాని అవసరం తిరిగిపోయిన తర్వాత ఇంకా అది ఎక్కడ పడేస్తాం కూడా మనకి తెలియదు. సో నేను చాలా ఎదుకాను, అంటే నాకు ఎంతవరకు వస్తే నాకు ఎదుకాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో అంతే. నార్మల్గా అయితే నేను చాలా రెస్పాన్సిబుల్. ఈ వీడియో చూస్తే ఈ బిట్ చూస్తే మమ్మీ మాత్రం నన్ను చంపేస్తాను. అసలు ఇప్పుడు ప్రియ ఏం చేస్తుందో చూద్దాం. తేజ అయితే ఫోన్లోని సిరీస్ చూస్తున్నాడు. వాట్ ఈస్ దట్ లుక్? శివ అది పెద్ద మీడియం కాదు, లార్జ్. అది లార్జ్ రా. శివ ఇప్పుడు ఎక్కడికెళ్తున్నా ఆడుకోవడం కదా నీ ఫ్రెండ్స్ దగ్గరికి. సో ప్రియా చూసా చెప్పినట్టు నేను చెప్పినట్టునే ప్రియా ఇంకా రెడీ అవ్వలేదు. వాట్స్ దట్? ఓ శివ టీ షర్ట్ చూసే లూజ్ చేసేస్తున్నాడు. ప్రియా ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అంటే పెద్దగా ఏం కాదు, జస్ట్ ఐకి కొంచెం ఐబ్రోస్ చేస్తాను అండ్ అలోవెరా జెల్కి వేసి రాసుకుంటాం, అండ్ నెక్స్ట్ టైం వచ్చి లిప్స్టిక్. అంతే. అంతకు మించి రెడీ అవ్వాలన్నా బద్దకం. వీళ్ళు నాకు రెడీ అవ్వడమే చిరాకు. ఈవెన్ నువ్వు ఐలైనర్ ఈసారి మస్కరా కూడా రాలేదు. యాక్చువల్లీ నేను మస్కరా రాస్తాను, బట్ నాకు కనిపించట్లేదు. అసలు నచ్చదు సార్, ఎప్పటికలా ఉంటుంది. హలో, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అది పోతుంది. అది పోదు మంది పోతుంది. ఫేస్ వాష్ చేసాక నీట్గా, అంటే లైక్ ఫేస్ వాష్ తో, నాట్ ప్లెయిన్ వాటర్. అసలు ఒకప్పుడు మనకి మేకప్ అవ్వడం ఎంత ఇష్టం ఉండేది. అంటే మేకప్ అంటే పెద్ద మేకప్ అంటే పెద్ద అవుతూ ఇప్పుడు లిప్స్టిక్ రాయాలన్నా సరే, ఆహా లిప్స్టిక్ రాయాలా, రెడీ అవ్వాలా అనే ఒక ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా, అయిపోయాం కదా. సో ఇక్కడ డ్రెస్ కూడా నేనే తీసి ఉంచాను అనమాట ఇప్పుడు అక్కడ రెడీ అవ్వడానికి. ఇవన్నీ మా ఇంట్లోకి వేసుకున్న డ్రెస్సెస్ నేను ఇచ్చేస్తుంది. శివ ఇక్కడ ఎలా ఇంకా సమ్మర్ వచ్చిందా లేదా, ఇంకా మ్యాంగోస్ తిన్నామే, ఇంకా తిన్నామా లేదా? ఈ ఫొటోస్ చూసారా, క్యూట్ కదా. ఇక్కడ చాలా క్యూట్గా ఉండవు. ఇక్కడ నేను ఐడెంటిఫై చేయలేను నేను ఎక్కడున్నాను అనేది, మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఇక్కడ కూడా అన్నట్లోని. దిస్ ఆల్ ఫోటో, ఇవన్నీ ఫొటోస్ నాకు తెలుసు, బట్ ఐ డోంట్ నో ఇన్ దిస్ ఫోటో. ఐ గెస్ ఎక్కడ అందంగా ఉంటే అది నేనే. అఫ్కోర్స్ నేను అందంగా అంటే ప్రియా కూడా అందంగా ఉంటుంది. వేరే చెప్పండి, నేను చెప్పండి. ఇది ఐ నో ఇక్కడ నేను తెలుసు, ఇది నేను. అండ్ హియర్ ఇది నేను, ప్రియా ఇది. ఇక్కడ ఇది నేను, ఇక్కడ ఇది నేను, ఇది 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 ఇక్కడ మాత్రం నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఫైనలీ అయితే రెడీ అయిపోయాము ఆఫ్టర్ అ బిగ్ వార్. యాక్చువల్లీ ప్రియాకి తీసే గొడవ అయిందనమాట, అందుకే ఇప్పుడు దాకా లేట్ అయ్యింది. అసలు ఎంత లేట్ అయిందో కూడా మీకు తెలియదు కదా, నేనే చెప్తున్నాను. వీళ్ళు రావట్లేదు ఏంటి? రారా మీరు? ప్రియా ఇప్పటిదాకా నేను రాను అనింది, బట్ నేను ఒట్టేయించి మరి తీసుకెళ్తున్నాను. అంటే రాను అంటే తేజాతో రాననింది, మేము బయటికి వెళ్ళము అని కాదు.
ఇది లవర్స్ చాలా ప్రాబ్లం అబ్బా, చిన్న చిన్న వాటికి గొడవలు అవుతాయి. చూడండి నేను ఎంత ఫ్రీగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత జాలీగా ఉన్నాను. ఓ ప్రియా వచ్చింది, పండగ వచ్చింది. సరే ప్రియా మనం ఎడగలుగుతాం. వై సో యాంగ్రీ గర్ల్? ఏమవుతుంది అంత యాంగ్రీ వల్ల? ఈ చెట్లోనే చిలుక గుడ్లు పెట్టింది, ఇప్పుడు అవి చిలుకలు అయిపోయా. యాంగ్రీ లుక్. ప్రియా యాంగ్రీలో కూడా చాలా క్యూట్గా ఉంటుంది. తేజ అయితే ఎప్పుడు నీ బూతులు ఆడకూడదు పాపం. సో మేమైతే కిందకి వచ్చేసాము, ఇంకా వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాము. వీళ్ళిద్దరు గొడవ ఆడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఫేస్ అలా ఉన్నాయి. चलता है कभी कभी झगड़ा भी चलता है रिलेशनशिप को और भी प्यार से रखने के लिए, है ना प्रिया? नो शी वोंट रिप्लाई फॉर दैट. సో ఫైనలీ నేనైతే తన ఇంటికి వచ్చేసాము. ఇలాగా అక్కడ అది. సో నేను ఎప్పుడు నా ఇంటికి వచ్చే ముందు ఏం చేస్తానంటే కింద నుండి ఫోన్ చేస్తాను అనమాట, ఒకసారి బాల్కనీలోకి రావాలి. సో ఈసారి కూడా అలాగే చేస్తాను. నాకు చాలా ఇష్టం అలాగే. లైక్ చూడండి, గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి బాల్కనీకి రా అని అంటారు కదా, లైక్ దట్. ఆమె బాయ్ ఫ్రెండ్ అండ్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. పెళ్ళి అయిపోయింది, ఏం చేయలేదు. రేపు వెళ్ళే వాళ్ళకి పెళ్ళి ఎక్కువ మాట్లాడుతాను కానీ ఏమి కాల్ కనిపిస్తుందా? నంబర్ లేదు ఇక్కడ, కనిపిస్తుంది. हेलो, क्या कर रही है? अब बालकनी में आए एक बार. తను వచ్చింది, దాన్ని వెళ్ళి మీట్ అవ్వాలి. కట్ చేసి कैसे आए? कैसे आए? कैसे आए? बोल कैसे आए? वरदान देता सच में यार, इंडिया से ना. हाय पुनीत, ये मेरे को लेने आया. पुनीत हाय बोलो. हाय बोल. बोल हाय बोल. रे वीडियो बनता कांटा मत लागे. ए बोलना हाय बोलना. नहीं बोलेगा. ए उठो, खाना खा जाके. कैसे बैठी है? और कैसे रहेगा तेरा ससुरा? सासा के. So this is her chuda. So beautiful, so pretty, and this is her क्या इसको మంగళసూత్రం. మంగళసూత్రం తెలుగులో ఏమంటారు? మంగళసూత్రం. నల్ల పోస్టులు అంటారు కదండి. लुकिंग लाइक अ मैवरिक गर्ल. ऑफ कोर्स वाइट रहेगा तो वाइट गर्ल जैसे दिखेगी ना, मस्त दिखेगी. तो यू टू ऑफ कोर्स यू ऑलवेज प्रीटी. काल कुछ नहीं लगा रहे लोग घर को स्वीट्स भिजवाना है, तो लोग घर वाले सामने सब लोग को लो जाके स्वीट्स दे. हां మన ఇచ్చింది వాళ్ళు పంచుకుంటారు. हां मेरे को भी लेके आए थे, जब सोना वगैरह कपड़ा लेके आए थे ना. कौन लेके आया था? ससुराल वाले. हम यार यहां ना जाके देना है. मर जाने बोल. मैं बोला देखिए तो तुम लोग आके दे रहे. नहीं हम लोग नहीं देंगे, सिर्फ तुम लोग वालों को भी देना, हम लोग वालों को भी देना. चाटे क्या चाट ले. गुस्सा है ना, मैं बोली मैं नहीं दूंगी. मैं नहीं वो इतने भी दूंगी नहीं, मैं वो दूंगी, मैं कुछ भी नहीं दूंगी तुम्हें. मेरे वही बोली नहीं नहीं ऐसे नहीं पर था चमड़ा ना मेरे सामने से लेकर आते कपड़ा सोना, हम लोग को कपड़ा सोना स्वीट्स फ्रूट्स. कपड़ा तो फिर हम लोगों को कैसे बताया, फिर वो लोग जितना लाए ना उसमें से थोड़ा बहुत हम लोग उनको वापस रिटर्न उनके साथ भेजना है, और उसमें से जो बचा पूरा गांव में खाने में. एक बार हम लोग को ये कैसे पता रखो, हमने जो देंगे ना पूरा उसमें से लोग इतना इतनी बता. अच्छा पिंकी तेरा शादी हो गया ना, सब अच्छा अभी टाइम है दिल्ली के आगे आउते बात को ए फिर इधर पहले कंटेंट से बैठ చేస్తా. ఆ పని అయితే ఎంత
फर्स्ट सुन, अगर होगा तो रोक मत, कर ले। पता है मेरे को। हम लोग उससे पहले ही बातचीत हो गया हम लोग का, ठीक है? तुम अभी बीच में आ गए। अभी तक हमारा साथ इसके अलावा कुछ भी नहीं हुआ। कुछ भी नहीं, ये भी नहीं। क्या ये भी मतलब? वो नहीं, गले भी नहीं लगे अभी तक। ऐसे चुम्मा कौन दिया? तू क्यों? वो तो दिया, वो तो दे भी दिया, मैं कल दी थी रेलवे स्टेशन पे। क्यों अपने क्यूट प्लान नहीं की? ऐसे ही हम थोड़ा धीमे 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 एंजॉय करेंगे। धीरे तो कुछ नहीं बोला। नहीं। सम टाइम वो टू गेट नहीं, सम वो वाइब्स। हाँ यार, वो हाँ, वो अच्छा। जब तक मेरा मर्जी नहीं होगा वो टच भी नहीं करता। मतलब किसी चीज का फोर्स नहीं, अपना आराम नॉट से। लव मैरिज की, हम लोग शादी किए, झपट लोग करते हो गया, तुम स्टार्ट चलो करो। लव मैरिज में ना शादी तो बाद में होता है, वो सब पहले होता है। और सुनो, लव अरेंज मैरिज में नॉर्मल तेलुगु लोग में तो क्या, तुम लोग का तो मुहूर्त निकाल के भेजते हैं ना अंदर में। वो नहीं है वहाँ पर चुम्मा चाटी बस यही है तो कर के हो। हम लोग वैसे नहीं, अपना इच्छा अपना मर्जी, नो फोर्स नथिंग। वो भी मेरे को कोई किसी चीज का force नहीं। ठीक है, धीमे 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 चल रहा है गाड़ी। अच्छा है ना यार, तेज जाके भी वहीं पे फुल स्टॉप मारना है हमको। ठीक है, हम दोनों एक दूसरे को समझ रहे हैं। बात वो यार छेड़ता बहुत सारा है यार, इतना छेड़ता है ना, मेरे को दिन भर में खून जल जाता है। मैं भी छेड़ती हूँ यार उसको, मैं भी उसको छेड़ती हूँ, उसको तो नोच डाली पता है यहाँ पे उसको खाती हूँ फोटो में। नोच नहीं, उसका पूरा हाथ अब जाता है घर? खून निकल, अंतिम में 10 बार आ जाता है। याद आता तो आ जाता है। और लोग बीवी से पंगा करके स्नैप भेजी थी मैं, और नहीं कभी मेरा पैर दबा रहा था। वीडियो है, पैर पूरा दबा रहा था। तो उसको लड़की बनाई थी मैं। उसका छोटी है, उसका लिपस्टिक कितना अच्छा फोटो दिया। इतना क्यूट लग रहा है ना। और ले ही नहीं रहा था, मतलब लगवा लिपस्टिक नहीं लगवाया, बाकी चिक्स पे लगवाने दिया, लिप्स पे नहीं। मैंने तो एक दिन सोया और एक दिन रात को नींद में लगा दूंगी तेरे को। वीडियो स्नैप के वीडियोस में रहेगा, इसमें जा व्हाट्सएप क्या बोले? मैं शॉर्ट्स पहनती हूँ नाइट को, और ये स्लीवलेस वाला पहन के मैं गई भी बाहर बर्थडे पे लॉन्ग में। क्या दिखाने लगी यहाँ पे? भिखारी साड़ी पूरा लपेट दी थी यार, मैं मेहंदी लगवा रही थी। ये स्नैप पे नया फिल्टर आया है ना, उसको बकरा बना दिए। शादी के वीडियोस है, अभी आ रहे हैं मेरे को। टाइम हो रहा है। सेम वीडियो अभी कर रहे जी? नहीं यार, उसको टाइम ही नहीं है। दुकान में कोई एक लड़का लाएंगे अभी स्टार्ट, उसके बाद उसको जिम स्टार्ट। दर्द दे रहा था मेरा, जान निकल रही थी, मैं बैठ ही नहीं पा रही थी। डोर क्लोज करके कि डोर ओपन करके? मेरे सास ससुर नहीं पता, क्या पटक दिया? गाड़ी दी मैं उसको करके। और कितना तो मौसम ये ऐसे ऐसे करता है, ऐसे ऐसे सोने ही नहीं देता पूरी रात यार। इतना यार कुछ ऐसे कान पर साड़ी पहनी थी, घाघरा था वो। वही जो तुम लोगों में रहता है वही घाघरा पहनी थी। मैं वही पहनती थी, साड़ी अब साड़ी पहनती हूँ। जाते ही ना मैं थोड़ी देर बाद पीरियड्स में हो गया, साड़ी में और कंफर्टेबल नहीं थी, तो इसमें कंफर्टेबल वॉशरूम जाना तो ऐसे उठा के बैठा, साड़ी में उठा के जाती जाती पीरियड्स नहीं होती।
दिन को हुई कल मैं पहुंची हैदराबाद फर्स्ट को पहुंची करती तो तुम्हें बच्चे जल्दी आ जाता। मैंने तो कुछ और देखा है देखो रे बात करो ये वाला कौन सा वाला यूट्यूब का निकाल रही है शूट करने में नंबर 1 है हम हाँ काम धंधा नहीं है मतलब हेलो क्या वो प्रिया नाराज होता है कैसे बात करने का है तो दोनों से बात नहीं करना मेरे को ए दिखा तुमसे बात करेंगे ठीक है लो प्रिया से बात कर लो हाय हाय चले क्या हाँ तो स्वागत हो गया मेरा సో మేమైతే ఫుల్గా ఈరోజు ఆడుకున్నాం ఎంజాయ్ మాట్లాడుకున్నాం చాలా మాట్లాడుకున్నాం రీల్స్ చేసాం అండ్ అండ్ మా రీల్స్ చూడాలనుకుంటే ఏంటి ప్రియాంక కుక్కడ రియా కుక్కడ అండ్ పింకీ చౌదరి ట్యాగ్స్ చేస్తాము. సో అందులో మీరు చూడొచ్చు వీడియోస్ అన్ని బరాబర్గా అండ్ అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్. సో ఈరోజు అయితే చాలా మాట్లాడాం, చాలా రోజులతో కలిసాం కాబట్టి అండ్ అంటే మొత్తం అంతా మేము తీయలేకపోయాం ఎందుకంటే అఫ్ కోర్స్ మా పర్సనల్స్ మేము మాట్లాడుకుంటున్నాం. బట్ మాకు ఎంతవరకు అయినా అంతవరకు మేము కవర్ చేసాము, రీల్స్ అయితే పోస్ట్ చేసుకున్నాము. అండ్ ఐ లవ్ యూ బాయ్ బాయ్